అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజులలో అలీంకో ద్వారా దివ్యాంగులకు ట్రైసైకిళ్లను ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ పంపిణీ చేశారు. ట్రైసైకిళ్లతో పాటు వెనికిడి పరికరాలు, బ్యాటరీ సైకిళ్లను ఉచితంగా అందించారు. దివ్యాంగులంతా మనోధైర్యంతో ముందుకు సాగాలని ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ సూచించారు. ప్రస్తుత ఆధునిక టెక్నాలజీ కాలంలో ఎటువంటి అంగవైకల్యాన్నైనా గెలవవచ్చునన్నారు. కూటమి ప్రభుత్వం దివ్యాంగులకు అండగా ఉందని వరప్రసాద్ తెలిపారు. దివ్యాంగులకు ప్రభుత్వం నుంచి ఏ పథకం పొందాలన్నా తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వం జారీ చేసే యూడీ కార్డు కలిగి ఉండాలన్నారు. ప్రభుత్వ కాలేజీలో ఈరోజు దివ్యాంగుల కోసం ఒక శిబిరాన్ని నిర్వహించడం జరిగింది. భారత ప్రభుత్వ సంస్థ అలింకో ఆర్టిఫిషియల్ లింబ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వారు 385 మందికి 77 లక్షల రూపాయలతో సుమారుగా 680 ఉపకరణాలని వారి ప్రయోజనం కోసం, దివ్యాంగుల ప్రయోజనం కోసం అందజేయటం జరిగింది. నవంబర్ 6వ తారీఖున ఒక క్యాంప్ కండక్ట్ చేశారు. ఆ క్యాంపులో రకరకాలైన ఈ డిసెబిలిటీస్, అంగవైకల్యాలను గుర్తించడం జరిగింది. వినలేకపోవటం, చూడలేకపోవటం, మాట్లాడలేకపోవటం, నడవలేకపోవటం, అలాగే పనులు చేసుకోలేకపోవటం, ఇలాంటివన్నీ కూడా ఈ రోజున అంగవైకల్యాలుగా ఉన్నాయి. వీటిని టెక్నాలజీ సహాయంతో అటు మోటార్ బైక్ లాంటి బ్యాటరీ ఆపరేటెడ్ బైక్స్ లాంటి, లేకపోతే హీరింగ్ ఎయిడ్స్, అట్లాగే మాట్లాడటానికి, చూడటానికి వేరు రకాలైన టెక్నాలజీస్ వచ్చిన రోజు. కాబట్టి ఇవన్నీ కూడా మనం సమాజంలో మన సహోదరులైన దివ్యాంగ సహోదరులైన ప్రతి ఒక్కరికి కూడా ఈ టెక్నాలజీని వారికి అందజేయాల్సిన బాధ్యత మంది. ప్రభుత్వ